అందరికీ నమస్కారం. నేను మీ వాణిశ్రీని. నేను ఈరోజు ఒక మంచి మోరల్ వాల్యూ ఉన్న కథని మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఇది అందరికీ ఉపయోగపడుతుందండి. అందరి జీవితంలోకి కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు నచ్చితే మీరు కూడా పాటించండి. ఒక కప్పల గుంపండి అడవిలో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా ఒక 2 కప్పలు లోతైన బావిలో పడిపోతాయండి. మిగిలిన కప్పలు కూడా ఆ బావి పైన ఉండి చూసి ఎంత లోతుందో చూసి ఆ 2 కప్పలు పైకి రాగలవా లేదా అని చూసి అంచనా వేసి అవి రాలేవు అనుకొని భయపడిపోయి ఇక లోనున్న కప్పలకి చెప్తాయండి. మీరు చాలా లోతులో పడిపోయారు, మీరు పైకి రాలేరు, మీరు ఇక రావద్దు, ప్రయత్నాలు చేయొద్దు అని చెప్తాయండి బయటున్న కప్పలు. అయితే లోనున్న 2 కప్పలు ఏం చేస్తాయంటే బయటికి రావడానికి చాలా ప్రయత్నిస్తాయండి. శత విధాలుగా ప్రయత్నిస్తాయండి. అయితే ఈ పైనున్న కప్పలు కూడా ప్రతిసారి మీరు రాలేరు, మీరు రాలేరు, మీరు పైకి రాకండి, అది చాలా రిస్క్‌తో కూడుకుంది అని పైన ఉన్న కప్పలు చెప్తాయండి. ఇక లోన 2 కప్పలలో ఒక కప్ప అండి, ఇక నేను నిజంగా పైకి ఎక్కలేనేమో, ఇక నా లైఫ్ ఇంతేనేమో అనుకొని నిరుత్సాహపడి ప్రయత్నం చేయకుండా అది అలా ఉండిపోతుందండి. ఇక ఇంకొక కప్ప అండి, వాళ్ళు ఏం చెప్తున్నారనేది వినిపించుకోకుండా తన ప్రయత్నం చేస్తుందండి. పైకి ఎలా రావాలి, ఎలా అనేది ఆలోచించి తన శక్తినంతా కూడగట్టుకొని బాగా ప్రయత్నం చేస్తుందండి. ప్రయత్నం చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు, పావుగంటకి అది బయటకొస్తుందండి. బయటికి అంటే బావిలో నుంచి బయటకొచ్చేస్తుంది. అయితే బయటికి రాగానే మిగతా కప్పలన్నీ కూడా చాలా ఆశ్చర్యంగా చూస్తాయండి. ఎలా సాధ్యమైంది? ఎలా అసలు నువ్వు రాలేవు అనుకున్నాము, చాలా లోతుంది, అది ఇది అని అన్నాయి. అప్పుడు యాక్చువల్‌గా అసలు ఆ కప్ప చెవిటిదండి. వాళ్ళకి అంటే అంటే ఆ కప్పకి పైనున్న వాళ్ళు చిన్నగా రా అని అన్నట్టు వినపడ్డదంట అండి. అందుకనే అది పైనున్న మాటలకి పాజిటివ్‌గా తీసుకొని అది ప్రయత్నించి పైకొచ్చిందండి. అంటే మన లైఫ్‌లో గూడా చాలామంది ఇలానే ఉంటారు. మనం ఎదుగుతున్నా, మనం పైకొస్తున్నా గూడా మనని నిరుత్సాహపరిచి మనని అణగదొక్కాలని చూస్తూ ఉంటారండి. అందుకనే ఎవ్వరి మాటలు గూడా మనం నమ్మకుండా, వాళ్ళు ఏం చెప్పినా ఒక చెవిటి కప్పలాగా ఏ విధంగా అయితే తను వాళ్ళ మాటలు లెక్క చేయకుండా ప్రయత్నించి పైకి ఏ విధంగా అయితే వచ్చిందో, మనం కూడా ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు, ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు, ఏదన్నా బిజినెస్ గాని ఏదన్నా స్టార్ట్ చేసినప్పుడు చాలామంది ఎందుకు అది ఇది అని అంటూ ఉంటారు. ఎవ్వరి మాటలు కూడా మనం లెక్క చేయకుండా మన ప్రయత్నాలు మనం చేసుకుంటూ పోతే మనకు సక్సెస్ అనేది వస్తుందండి. కాబట్టి మనము ఒక చెవిటి కప్పలాగానే అందరి ముందు ఉండాలండి. వాళ్ళు ఏం చెప్పినా కూడా మనము పట్టించుకోవద్దనమాట. అప్పుడే మనం లైఫ్‌లో సక్సెస్‌ఫుల్ అవుతామండి. ఇది మాత్రం చాలా నిజమండి. కాబట్టి మీరందరూ పాటిస్తారని నేను అనుకుంటున్నాను. నేను మీ వాణిశ్రీని.